ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఫిబ్రవరి మాసంలో మనం 13వ తారీఖులో ఉన్నాం. ఈ దినం 4700 ఎపిసోడ్. దేవుని మహాకృప 4700. ఇంకా 300 ఎపిసోడ్స్ చేస్తే 5000 ఎపిసోడ్స్ క్రాస్ చేయగలుగుతాం. దేవుని మహాకృప. ఈ మాసం ఇది కొనసాగుతుందా? కొనసాగుతుంది. విశ్వాసం ద్వారా కొనసాగుతుందా ప్రశ్నకు ఆధారాలు కనపడనివి అనేకం కనిపించాయి. ఈ మాసం 13 దినాల్లో 6 దినాలు ఎపిసోడ్ సహకారులు వచ్చారు. ప్రతి దినం ఎపిసోడ్ సహకారి ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాం అనర్గళంగా సాగుతుంది. నేను అలా అంటూనే ఉంటున్నాను. ప్రభు నెలాఖరుకు సహాయం చేస్తున్నారు. ఇది దేవుని మహాకృపను బట్టి కొనసాగుతున్న కార్యక్రమం. ప్రార్థించుకుందాం. ప్రభు ప్రేరేపిస్తే దీనిలో భాగస్థులవ్వండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము మీది, ప్రజలు మీ వారు, సేవకుడు మీ దాసుడు. మీ చిత్తము నెరవేర్చండి. వాక్యము చేత శ్రోతలతో మాట్లాడండి. ప్రాముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభు, వారి అనారోగ్యానికి కారణం మీరు ఎరుగుదురు. క్షమించి స్వస్థత ఇవ్వండి. ఈ రాత్రి ఆ ప్రేక్షకులతో మీ దీవెన ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాం. గత దినం 5వ అధ్యాయం 3వ వచనం దగ్గర వాక్యాన్ని మిగిల్చాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయవద్దు. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండా ఉండుటయే మేలు. When you owe a vow to God, do not delay repaying it, for he has no pleasure in fools. Pay what you owe. It is better that you should not owe than that you should owe and not pay. చాలా అద్భుతమైన మాటలు చెబుతున్నాడు. Vow with God. దేవునితో మొక్కుబడి. దేవునితో మొక్కుబడి అసలు ఎవరు చేయమన్నారు? దేవుడు అడిగాడా, నాతో మొక్కుబడి చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా అన్నాడా? మొక్కుబడులు మానవులు దేవుని ఎదుట ప్రమాణముగా ఒప్పుకుంటూ నెరవేర్చుటకు చిత్తశుద్ధి కలిగిన వారుగా ప్రకటించేవి. మొక్కుకున్నది చెల్లించాలి అన్నాడు. ఎందుకంటే మొక్కుకున్నది నీవు కాబట్టి నీవు చెల్లించాలి. ఆదికాండము గ్రంథము 28వ అధ్యాయములో యాకోబు మొక్కుబడి చేశాడు. నేను క్షేమంగా వెనుతిరిగి వస్తే ఈ స్థలం మందిరం అవుతుంది. నేను నీకు ప్రతి ఆదాయములో 10వ భాగం ఇస్తానన్నాడు. మలాకీ గ్రంథంలో యాకోబు వంశస్థులను ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మీరు నా యుద్ధ నుండి దొంగతనం చేస్తున్నారు, ఏలయనగా 10వ భాగములు ఇయ్యటలేదు అన్నాడు. ఒప్పదం, ఒప్పుకోలు, మొక్కుబడి. 10వ భాగములను అబ్రహాము చెల్లించాడు మెల్కీసెదెకునకు. మొక్కుబడి. God never demands people to vow to him.
దేవుడు ఎన్నడూ మనుషులను తనకు మొక్కుబళ్ళు చేయమని కోరడు. ఆయన క్యారెక్టర్ కాదు. ఇట్స్ నాట్ హిజ్ నేచర్ ఆర్ ఇట్స్ నాట్ హిజ్ క్యారెక్టర్. 2, మొక్కుబడికి లోబడిపోయేవాడు దేవుడు కాడు. రాంగ్ అండర్స్టాండింగ్. చాలామంది నేను ఇలా అనుకుంటున్నాను, ప్రభువా నీవు నాకు ఉద్యోగం ఇస్తే ఇది చేస్తాను, నీవు నాకు అది చేస్తే ఇది చేస్తానని మొక్కుంటూ ఉంటారు. గాడ్ ఈజ్ నాట్ సచ్. దేవుడు అలాంటి వాడు కాడు. మొక్కుబడి నీ వ్యక్తిగతం. మొక్కుబడి నీ యథార్థతను దేవుని ఎదుట కనపరచుట కొరకు నీవెంచుకున్న మార్గం. God never pleases by your givings. God pleases by your faith and obedience. దేవుడు నీ విధేయత విశ్వాసాలకు సంతోషపడతాడు తప్ప నీవిచ్చే కానుకలకు కాదు. ఎందుకంటే సృష్టి అంతా ఆయనదే. సృష్టి ఆయనది. 1000 కొండల మీద పశువులు ఆయనవే. భూమి ఆకాశం ఆయనదే. బంగారం వెండి ఆయనవే. ఏమి ఇవ్వగలుగుతావు నువ్వు ఆయనకి? ఆయనది కాందేమిటి ఆయనకి నువ్వు ఇవ్వటానికి? మొక్కుబడిని గురించి చెబుతున్నాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల నీవు చేసుకున్నావు, నువ్వు దాన్ని చెల్లించాలి. ఆలస్యం చేయొద్దు. మొక్కుబడి చేసుకున్నప్పుడు చాలా వేగంగా చేస్తారు, కానీ చెల్లింపు దగ్గరికి వచ్చేటప్పటికే చాలా బాధ కలుగుతుంది. ఓ పాస్టర్ గారు ఇప్పుడు ఒక కథ చెబుతుండేవాడు. ఒక చిన్న కుటుంబం ఉందట వారి సంఘంలో. 1000 రూపాయలు జీతం, 100 రూపాయలు క్రమంగా తెచ్చి మందిరంలో ఇచ్చేవారట. దేవుడు వారిని పెంచాడు. 10,000 జీతంకి వెళ్ళింది. 1000 రూపాయలు ఇవ్వాలంటే మనసు బాధ వచ్చేస్తుంది. దేవుడు 10,000 ఇస్తే తీసుకోవటానికి బాధ లేదు, కానీ తాను మొక్కుకున్నది దేవుని ఎదుట ఇచ్చుటకు, తన మొక్కుబడి నెరవేర్చుకున్నట్టుకు తానుకు బాధగా ఉంది. మానేశారు ఇవ్వటం. వారి పరిస్థితులు చాలా దయనీయంగా వచ్చాయి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నారట. ప్రభువా, గతం వల్లే వీరి జీతం 1000 రూపాయలు చేయండి, వీరు అప్పుడే సౌఖ్యంగా ఉన్నారని ప్రార్థన చేశాడట ఆ పాస్టర్ గారు. ఇక్కడ గ్రహించాల్సింది ఏమిటంటే, మొక్కుబడి చేసుకున్నది పెరిగిన కొలది, ఆశీర్వదించబడిన కొలది ఆ ప్రపోర్షనేట్ రేషియోలో పెరగాలి. అలా పెరగకపోగా ఒప్పుకున్నదే ఇవ్వటానికి ఇష్టపడకపోతే, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ మన పట్ల వృద్ధి చెందే కొలది మనం మైజర్స్గా తయారు కాకూడదు, పిసినారులంగా మారకూడదు. అందుకని అన్నాడు, వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, వర్ధిల్లిన కొలది ఇమ్మన్నాడు. అందుకే నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా వచ్చింది నీకు. గివ్ మోర్ టు గాడ్. అధికంగా ఇవ్వు, కృతజ్ఞత చూపిన వాడు అవుతావు. అలా కాకుండా మొక్కుకున్నదే ఆపేస్తున్నావు అని అంటే, యు ఆర్ రన్నింగ్ బిహైండ్ ద మనీ అండ్ ఫ్లెష్. శరీరేచ్ఛలు, డబ్బు, ధనాపేక్ష వెనకాల నువ్వు పరిగెత్తుతున్నావు అనేది అర్థమైపోతుంది. మీ గమ్యం మారిపోయింది అనేది తెలుస్తుంది. డోంట్ టర్న్ యువర్ ఫోకస్ ఫ్రమ్ గాడ్ టు మనీ. మీ గమ్యము దేవుని మీద నుండి డబ్బుకు మార్చుకోవద్దు. ఇంటెగ్రిటీ ఈజ్ ఇంపార్టెంట్. యథార్థత ముఖ్యం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. డోంట్ డిలే, డూ ఇట్ ఇమ్మీడియట్లీ. ఆలస్యం చేయవద్దు. చాలామంది అనుకుంటారు, అబ్బాయి పాస్ అయితే కృతజ్ఞతా కూటం పెడతామంటారు. 10వ తరగతి అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఇంజనీరింగ్ అయిపోతుంది, ఏమీ ఉండదు. దాని వలన ఏం సూచిస్తున్నాడు అతడు? దేవుని నుండి పొందుటే కానీ దేవుని నిమిత్తం మాట్లాడినది ఇచ్చువాడిగా ఉండకపోవటం ఇప్పటిక లోపం. చాలా పెద్దవారు
చాలా కోట్లు గడించిన క్రైస్తవులు చిన్న చిన్న వాగ్దానాల్లో తప్పిపోవటం నేను చూశాను. అది వారికి ఆశీర్వాదంగా ఎంచబడలేదు. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము, మ్రొక్కుకొని చెల్లింపకుండా ఉండటం కంటే మ్రొక్కుకొనకుండా ఉండటమే మేలు. నువ్వు మ్రొక్కుకొనకుండా ఉండటం మేలు, మ్రొక్కుకొని చెల్లించకుండా ఉండటం కంటే. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. దేవునితో అబద్ధమాడలేవు. నిన్నటి దినాన నేను ఇదే విషయాన్ని ఆలోచిస్తూ వచ్చాను. నేను ఎవరి ఎదుట నిలబడ్డానో ఆ దేవునికి సమస్తము మరుగు చేయబడక తేటగా కనబడుతున్నాయి. హౌ కెన్ ఐ ఎస్కేప్? రహస్యంగా చేస్తుంటాం మనం చాలా విషయాలు. రహస్య పాపాలు ఉంటాయి హృదయంలో. రహస్యంగా లంచాలు ఇస్తుంటాం, రహస్యంగా పాపాన్ని కొనసాగిస్తుంటాం. సమాజాన్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేం. కుటుంబాన్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేం. అధికారులను మోసం చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేం. సోదరుడా, సోదరి, యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్స్. నీవే దాని యొక్క పర్యవసానాన్ని రుచి చూడాల్సి ఉంటుంది, కోయాల్సి వస్తుంది విత్తిన దాన్ని. బెటర్ నాట్ టు ఓ టు గాడ్. దేవునికి ఒప్పందం చేయకుండా ఉండటం మంచిది. చేస్తే చెల్లించాలి, ఆలస్యం చేయకూడదు. చెల్లించకుండా ఉండటం దేవుని ఎదుట అపరాధముగా ఎంచబడుతుంది. దేవుని ఎదుట అపరాధం ఒకటం వలన మనశ్శాంతి పోతుంది, హృదయ ఆనందం పోతుంది. దేవునితో సహవాసంలో మనం వెనకంజ వేస్తాం, సంఘంలో వెనకబడిపోతాం, ప్రార్థనలో వెనకబడిపోతాం, వాక్య ధ్యానంలో వెనకబడిపోతాం. ఆధ్యాత్మిక దివాళా కోరుతనం సంతరించుకుంటాం. మనకే అర్థమైపోతుంది. హృదయాన్ని పరిశీలించుకుందాం. 6వ వచనం, లెట్ నాట్ యువర్ మౌత్ లీడ్ యూ ఇన్ టు సిన్ అండ్ డు నాట్ సే బిఫోర్ ద మెసెంజర్ దట్ ఇట్ వాజ్ మిస్టేక్. వై షుడ్ గాడ్ బీ యాంగ్రీ ఎట్ యువర్ వాయిస్ అండ్ డెస్ట్రాయ్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. 6వ వచనం అన్వయించుకోవాలి ప్రతి ఒక్కరూ, నాతో సహా. ఇది ధ్యానిస్తున్నప్పుడు నేను కూడా ప్రభువుని క్షమాపణ కోరుకున్నాను. నీ దేహమును శిక్షకు లోబరుచున్నంత పని నీ నోటి వలన జరుగనీయవద్దు. నీవు నోటితో మాట్లాడేటువంటి ఫలితం నీ దేహానికి శిక్ష వచ్చేంత ఉంటుంది. డు నాట్ లై. అబద్ధమాడద్దు. అబద్ధమాడుట శరీరము మీద పనిచేస్తుంది అనేది సైంటిఫిక్గా కూడా రుజువైంది. నీ దేహము శిక్షకు లోబరుచున్నంత పని. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నీ నోటి మాటను బట్టి నీవు దేవునికి జవాబు చెప్పాలి. నీ నోటి మాటను బట్టి అనారోగ్యం. ఇశ్రాయేలు జనాంగానికి యెషయా భక్తుడు దేశానికి పట్టినటువంటి అనారోగ్యాన్ని మాట్లాడుతూ, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు స్వస్థత లేనే లేదు, పిండబడనటువంటి గడ్డలతో నిండినదని అన్నాడు, పుండ్లతో నిండింది అన్నాడు. పుండులో పెయిన్ ఎందుకు ఉంటుందంటే పస్ ఉన్నప్పుడు, పస్ కలెక్షన్ ఉన్నప్పుడు పెయిన్ విపరీతంగా ఉంటుంది. పస్ బయటకు తీసేస్తే నొప్పి ఉండదు. పుండ్లు పట్టి ఉన్నాయి, చీము బట్టి ఉన్నాయి, పిండబడలేదు, స్వస్థత కొంచెమైనా లేదు అన్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి. ఎందుకంటే వారి ఒప్పుకున్నవి వారు దేవునికి చెల్లించలేదు. మోషేతో ఇశ్రాయేలు పెద్దలు చేసిన నిబంధనలు మా పిల్లలతో సహా మేము దీన్ని అనుసరిస్తామని ధర్మశాస్త్రాన్ని గురించి ప్రమాణం చేశారు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి సకలమైనటువంటి లేవీ ధర్మాలు, యాజక ధర్మాలు, బలులు, ఆచారాలు, అర్పణలు అన్నీ పాటిస్తామన్నారు తరతరాలుగా.
కానీ దాన్ని వదిలిపెట్టారు. నోటితో చేసిన వాగ్దానం తరతరాలు నెరవేర్చకపోవటం వారి దేహాలకు శిక్ష వచ్చింది. నెబుకద్నెజరు యూదా వారిని చెరలోనికి తీసుకున్నప్పుడు భయంకరమైనటువంటి హింస కలుగు చేయబడింది. అష్షూరుకి ఇశ్రాయేలీలు తరలించబడినప్పుడు భయంకరమైన హింస చోటు చేసుకుంది. కారణము వారు దేవునితో చేసిన ఒప్పందము నిబంధన వారే బ్రేక్ చేశారు. లెట్ నాట్ యువర్ మౌత్ లీడ్ you into sin and do not say before the messenger that it was a mistake. Why should God be angry at your voice and destroy the work of your hands? నీ చేతి పనిని దేవుడు కోపగించుకొని పాడు చేసేటట్లుగా నువ్వు పాపము చేయవద్దు. నేను పాపము చేశాను అన్నాడు దావీదు, ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకుంటామా? కన్ఫెషన్ బిఫోర్ ద మెన్ ఆఫ్ గాడ్. నాతాను ఎదుట ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని, నేను పాపం చేశాను. ఇవాళ విశ్వాసులు చాలామంది పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ వివరణ ఇవ్వకుండా ముందుకెళ్ళలేను ఈ స్టేట్మెంట్తో. నేను పాపము ఒప్పుకుంటే క్షమాపణ వస్తుంది, ఈ స్టేట్మెంట్తో ముందుకెళ్ళటం ప్రమాదం. కొంచెం వివరణ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. పాప క్షమాపణ పాపాలు ఒప్పుకుంటే వస్తుందా? మరలా నేను చెప్పిన సెంటెన్స్కి నేనే ప్రశ్న అడిగాను, విన్నారా? పాప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసం ద్వారా వస్తుంది. పాపికి రక్షణార్థమైనటువంటి కృప యేసుక్రీస్తును అంగీకరించుట వలన వస్తుంది, పాపం ఒప్పుకుంట వల్ల కాదు. యేసుక్రీస్తును అంగీకరించిన వాడు తాను పాపినని గ్రహించి పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. రక్షణ అవసరము అని గ్రహించాడు అనంటే తాను పాపినని ఒప్పుకుని గ్రహించున్నాడని అర్థమవుతోంది. 2 యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల్లో రాసినది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అనేటువంటి పదం బిలీవర్స్ కాన్సెప్ట్లో చెప్పాడు. విశ్వాసి దేవుని ఎదుట తన పాపాన్ని తాను ఒప్పుకోగలగాలి. తప్పిపోయిన కుమారుడు ఉదాహరణ, లూకాసు వార్త 15వ అధ్యాయం. పాప క్షమాపణ కొరకు విశ్వాసము, సహవాసము నిమిత్తము దేవుని ఎదుట పాపపు ఒప్పుకోలు. ప్లీజ్ నోట్ దిస్. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ద్వారా ఉచిత పాప క్షమాపణ ప్రకటించబడింది. ఉచితంగా పాప క్షమాపణ పొందిన తరువాత విశ్వాసులు పాపము చేసిన ఎడల దేవుని ఎదుట దానిని మరలా ఒప్పుకొని పశ్చాత్తాపముతో సరిచేసుకొని క్షమాపణ పొందాలి. డు నాట్ హైడ్ యువర్ సిన్. నీ పాపాన్ని దేవుని ఎదుట దాచుకోవద్దు, ఎందుకంటే నువ్వు దాచుకోలేవు. ఈ విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. నీ దేహము శిక్షకు లోబరిచే అంతగా పని నీ నోటి వలన జరగనీయవద్దు. నీ ప్రతి నోటి మాట అకౌంటబుల్, లెక్క చెప్పవలసినది. క్షణక్షణం క్షమాపణ కోరాల్సిందే దేవుణ్ణి. ఈ విషయంలో నిత్యము దిద్దుబాటు అవసరం. ఈ విషయంలో నోటి మాటలో పడిపోతున్నాం. నోటి మాట అన్నప్పుడు నోరు హృదయమునకు ద్వారము. హృదయము నుండి వచ్చే ప్రింటర్ అవుటర్, మనం ఒక సౌండ్ బాక్స్ వంటిది నోరు. హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుంది. కనుక నువ్వు నోటి మాటతో చెప్పింది నీ హృదయంలో ఉన్నది. యూ కెనాట్ ఎస్కేప్. కనుక నీ నోటి మాటను బట్టి తీర్పు అన్నప్పుడు నీ హృదయము నుండి వచ్చిన నీ నోటి మాట, నీ నోటి ద్వారా వచ్చిన హృదయములోని మాటను బట్టి నీవు తీర్పులోనికి వస్తున్నావు. అర్థమవుతుందా? ఎంతటి పనైనా నీ శిక్ష, నీ దేహానికి శిక్ష రాకుండా నీ నోటి ద్వారా కలగకుండా చూసుకోమన్నాడు. దేవుడు కోపము తెచ్చుకుంటాడేమో నీ మాటల వలన. చాలా సందర్భాల్లో అనాలోచితంగా మాట్లాడేస్తున్నా. దేవుడు ఎవరండి?
దేవుడు ఏం చేస్తాడండి, దేవుడు ఏం చేయట్లేదండి, దేవుడు చూడటం లేదండి, దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుద్దండి. వింటున్నాడు. ఆయన కోపము రగిలే మాటలు మాట్లాడవద్దు. దేవునికి ఆగ్రహము తెప్పించవద్దు. నీవు కనికరము కోరుకోవాలి, కానీ నీవు ఆగ్రహం తెప్పించరాదు. చాలామంది దేవునికి కోపం తెప్పించేవారుగా ఉంటారు. నెబుకద్నెజరు కుమారుడు బెల్షజరు బబులోనులో పరిపాలన చేస్తున్నప్పుడు ఒక విందు చేశాడు. ఆ విందు దేవునికి ఆగ్రహాన్ని తెప్పించింది. నెబుకద్నెజరు దేవుని మందిరం నుండి తీసుకుని వచ్చిన బంగారు పాత్రలన్నింటిలో మద్యాన్ని నింపి ఆడవారికి ఇచ్చాడు, పని వాళ్ళకి ఇచ్చాడు, తాను త్రాగాడు. వెంటనే ఒక చేయి గోడ మీద రాసింది, మినే మినే టెకేల్ ఉఫార్సిన్. దేవుడు వెంటనే త్రాచులో తూచాడు, కనబడలేదు, కొట్టివేశాడు. ఆ దినమే చనిపోయాడు. చాలా సందర్భాల్లో దేవునికి ఆగ్రహాన్ని తెస్తున్నాం. నా ఈనాటి ప్రసంగం దేవునికి ఆగ్రహం తెస్తుందా? నా మాట వచించుటకు నీవెవడవు? ఈ ప్రశ్నకు నేనేం జవాబు చెబుతాను? మీలో అనేకులు బోధకులు కాకుడి, కఠినమైన తీర్పు ఉందన్నాడు. కఠినమైన తీర్పు ఉన్నది బోధకులకు. ఇది మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో బోధకు ఉత్సాహపడుతుంటాం, ఉత్సుకత చూపిస్తుంటాం. బోధ కంటే జీవితం ముఖ్యమైనది. జీవితంలో ఉన్నది బోధించగలగాలి, బోధన జీవితంగా మలుచుకోగలగాలి. అప్పుడే ఒక బోధకుడు అర్హుడు అవుతాడు. చూడండి, పౌలు గారు చెప్పిన మాట, డిస్క్వాలిఫైడ్ ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్యలో బోధకు డిస్క్వాలిఫై అయినటువంటి పరిస్థితి హృదయంలో పెట్టుకొని బోధిస్తూ ఉంటే ప్రభు అడుగున మాట, బోధించుచున్న నీవు బోధించుకొనవా? దొంగల వద్దన చెప్పు, నీవు దొంగిలెదవా? చాలా తీర్పు, చాలా తీర్పు. కానీ మనం చాలా చులకనగా ఎంచుకుంటుంటాం. నీ దేహమును శిక్షకు గురయ్యేటట్లుగా నీవెన్నడూ చేయవద్దు. అబద్ధం ఆడవద్దు, చాలా చిన్నదిగా ఎంచుకుంటాం మనం. లంచం ఇవ్వవద్దు, చాలా చిన్నదిగా ఎంచుకుంటాం. అందుకే కష్టపడుతున్నాం. వాక్యాన్ని పాటించకుండా వాక్యాన్ని బోధిస్తున్నందున అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వ్యక్తిగతంగా నేను చూశాను. సోదరుడా, సోదరి, నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థం చేసుకుంటావు. నీ కష్టం అన్న చోట నీ పని అని అన్నాడు. Why should God be angry at your voice and destroy the work of your hands? నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వెందుకు వ్యర్థం చేసుకుంటావు? దేవుని ఆగ్రహానికి గురై కష్టార్జితం పోగొట్టుకుంటున్నాం. అనారోగ్యం వల్ల కష్టార్జితం లాస్ అయిపోతాం. అవివేకం వల్ల కష్టార్జితాన్ని పోగొట్టుకుంటాం. అజ్ఞానం వల్ల కష్టార్జితాన్ని పోగొట్టుకుంటాం. సిద్ధపాటుతనం లేకపోవటం వల్ల కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నాం. అది దేవుని ఆగ్రహమే. ఒక సేవకుడు నాలెడ్జ్లో ఎక్విప్ అవటం కాదు, ఎక్స్పీరియన్స్లో ఎక్విప్ కావాలి. దేవుని ఎరిగి దేవుని సేవ చేయాలి. దేవుని వాక్యమును గురించిన పరిజ్ఞానం కలిగి కాదు, దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి చేసిన సేవ ఫలభరితంగా ఉంటుంది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ఇన్ మై లైఫ్, ఇన్ మై ఫ్యూచర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కష్టార్జితమును ఎఫెక్ట్ చేసేటువంటి విధంగా మన జీవితాన్ని మనం ఉంచుకోవద్దు. ఒక మాటలో చెప్పాలంటే,
దేవుడు ఎఫెక్ట్ చేయడు, మనమే ఎఫెక్ట్ చేసుకుంటున్నాం. ఇది కండిషనల్, ఇట్స్ ఎ కండిషనల్ వన్. షరతులతో కూడిన దీవెనలు ఉన్నాయి, మనం అందుకోగలుగుతున్నామా? ఒక దీవెన నా చేతుల్లో ఉంచబడింది, నేను అందుకోవటానికి సాహసం చేయలేకపోయాను. 25 సంవత్సరాల దీర్ఘకాల పరిచర్య తర్వాత ఐ ఫెల్ట్ ఏ షేమ్ ఆఫ్ మై స్పిరిచువల్ లైఫ్. నేను చాలా కన్నీరు గార్చాను. నేను దేని కొరకు ప్రార్థించానో, దేన్ని దేవుడు ఇవ్వాలని కోరానో, అది నాకు అనుగ్రహించబడినప్పుడు అందుకునే ఆధ్యాత్మిక స్థితిలో లేకపోవటం ఉంది చూశారు. అదే చేతుల కష్టార్జితం పాడు చేసుకోవటం అంటే. అనుభవంలో అనుభవించినదే నేను వాక్య రూపంలో చెబుతున్నాను. వీ మస్ట్ బి అవేర్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి మన ఆత్మీయ జీవితాలను గురించిన జాగ్రత్తను కలిగి ఉండాలి. పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వస్తాయి పోతాయి, కానీ ఆత్మీయ జీవితం సరిగా లేకపోతే దేవుని ఎదుట నిలబడలేము. వీ కాంట్ ప్లే విత్ ద పవర్ హౌస్ గాడ్. వీ షుడ్ నాట్ ప్లే విత్ హిమ్. మనమే నష్టపోతాం, మనమే నష్టపోతున్నాం. లెట్ us బీ ఛాలెంజ్డ్. సవాలు పొందుదాం, జీవితాలని మార్చుకుందాం. మన కష్టము మనం వ్యర్థం చేసుకోవద్దు. మన కష్టము, మన కష్టార్జితము మనకు వినియోగపడేట్టుగా, ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, పాపాన్ని విడిచిపెడదాం. 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. వ్యర్థమైన మాటలు చెబుతున్నాం, నిష్ప్రయోజనమైన మాటలు చెబుతున్నాం. కొందరు స్వప్నాలు గురించి మాట్లాడుతుంటారు. దేవుడు అది చూపించాడు, ఇది చూపించాడు. దేవుడు చూపించాడు సరే, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏమిటి? ఏ మార్పులు వచ్చాయి నీలో దేవుడు నీతో మాట్లాడిన తర్వాత? ఆ మార్పు ప్రజలు గమనించలేకపోతే దేవుడు నీతో మాట్లాడలేదని నువ్వప్పుడైనా గ్రహించమని నేను మనవి చేస్తున్నాను. విస్తారమైన స్వప్నాలు, విస్తారమైన మాటలు, ప్రసంగాలు నిష్ప్రయోజనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీవైతే నీవు మట్టుకొన్నాడు. నీవు ఫర్ when dreams increase and words grow many, there is vanity, but God is the one you must fear. But God is the one you must fear. నీ మాటలు కాదు, నీ ప్రసంగాలు కాదు, నీ కలలు కాదు, నీ దర్శనాలు కాదు, నీవు చెప్పుకునే పరిచర్యలు కాదు. నీవు దేవుని ఎదుట భయభక్తులు నీ అంతటా నీవు కలిగి ఉండు. దట్ గివ్స్ యూ హోప్. అది నీకు నిరీక్షణ కలిగిస్తుంది. నేను ముగిస్తున్నాను. దేవుని యందు భయభక్తులు లేకుండా చేసే పరిచర్య కాదు. వీ కాంట్ ఫూల్ గాడ్. దేవుణ్ణి మనం వెర్రివాడిని చేయలేం, మనమే వెర్రివారం అయిపోతాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ మినిస్ట్రీ. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము దేవుని పరిచర్య. ఆ పరిచర్య అనుగ్రహించబడింది. దానిలో సఫలీకృతమైతే ఆశీర్వాదం ఉంది. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మేము ఆత్మీయంగా ఎదుగుటనగా మా చుట్టూ ఉన్న పరిచర్యలు పెంచుటనే భ్రమ నుండి మమ్మల్ని బయటకు తీసుకురండి ప్రభు. మా క్రియలనేటువంటి భ్రమ నుండి బయటకు తీసుకురండి. మీ సారూప్యం మాలో ఎదుగుటనే వాస్తవాన్ని గుర్తెరగటానికి మాకు సహాయం చేయండి. మీ ఎదుట నిలిచినప్పుడు నీతిమంతులంగా కనపడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచుకునే కృపనివ్వండి.
మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులు లేరు, లేకపోతే జరగదని చెప్పటం పాపం. నీ ఉండగా నీ కార్యము నువ్వు చేయగా కొనసాగునని చెప్పటం న్యాయం. అట్టి విశ్వాస న్యాయము నాకేమని అడుగుతున్నాను. మీ చిత్తము జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.